పైరసీతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ రవికి నలువైపులా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో తాజాగా సిఐడి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు పైరసీ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్స్ నుంచి వందల కోట్ల రూపాయల మేర లాభం పొందాడు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో పైరసీ సినిమాల ద్వారా రవి 4 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. ఈ నేపథ్యంలో సిఐడి రంగంలోకి దిగింది. ఇప్పటికే సిఐడి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుపై విచారణ జరుపుతోంది. ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తోంది. ఐబొమ్మ రవి కేసులో సిఐడి ఎంట్రీకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఐబొమ్మ రవి కేసులో ఇప్పటికే సిసిఎస్ పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. ఇంకా 2 రోజులు గడువున్న నేపథ్యంలో ఈరోజు సిఐడి అధికారులు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారని దాంతో సిఐడి అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి సిఐడి అధికారులు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులను సిసిఎస్ పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక కొలికి తీసుకురావడానికి సిఐడి అధికారులు నడుం బిగించినట్టు తెలుస్తుంది. ఇటు దాదాపుగా పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు ప్రమోషన్ చేశారు. డబ్బుల కోసం రవి పూర్తి స్థాయిలో సంబంధాలకు సంబంధించి వివరాలను పోలీస్ శాఖ ఇప్పటికే బ్యాంకు ఖాతాలు లేక ఆర్థిక లావాదేవీలు వివరాలు ఇవ్వాలని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రవి కేసులో సిఐడి ప్రవేశించడంతో దర్యాప్తు ముమ్మరమైంది. రవి ఐబొమ్మతో పాటు బప్పం వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాల పైరసీ చేసి ఉచితంగా విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరసీ వెబ్సైట్ల ద్వారా ఏకంగా 4 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్ కార్యకలాపాల ద్వారా వందల కోట్ల రూపాయల లాభం పొందినట్టు సిఐడి అధికారులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సిఐడి అధికారులు మొత్తము కూపీలాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఐడి అధికారులు లేఖ రాయడంతో ఇటు సైబర్ క్రైమ్ పోలీసు సిసిఎస్ పోలీసులు మొత్తము వివరాలు సేకరించిన తర్వాత అతన్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం దాదాపుగా 100 వెబ్సైట్లతో పాటు 20,000కు సంబంధించిన పైరసీ సినిమాలు చేసినట్టు ఇటు సిసిఎస్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఒకసారిగా ఆన్లైన్ గేమింగ్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు మంచు లక్ష్మితో పాటు ఇటు దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజు, నిధి అగర్వాల్, శ్రీముఖి ఈ బెట్టింగ్ ఆన్లైన్ యాప్ సంబంధించి విచారించిన పరిస్థితి. ఈరోజు సిఐడి అధికారులు సైబర్ క్రైమ్ పోలీసు సిసిఎస్ పోలీసులకు వివరాలు ఐబొమ్మ రవికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పి లేఖ రావడంపై సంచలనంగా మారింది. పూర్తి స్థాయిలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలు సేకరించే పనిలో సిఐడి అధికారులు ఉన్నట్టు సిఐడి అధికారులు ఇటు ఐబొమ్మ రవిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. సిసిఎస్ పోలీసులు కస్టడీ పూర్తయిన తర్వాత కస్టడీ చేసి వీళ్ళు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి వివరాలకు 100 కోట్లకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో సిఐడి అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. మధుశ్రత. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ.